వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్లో కింగ్ అన్న విషయం తెలిసిందే. క్రికెట్తో ధోని బాగానే సంపాదించారు. అయితే ఆయన క్రికెట్తో పాటు ఎక్కువ బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు. ఏడాది పొడవునా సినిమాలు, టీవీ కార్యక్రమాలతో ప్రజల్లోనే ఉండే సెలబ్రిటీల కన్నా 2 నెలల పాటు ఐపీఎల్ మ్యాచ్లు ఆడే ధోనితోనే తమ బ్రాండ్స్కి ప్రచారం చేయించుకోవాలని కొన్ని కంపెనీలు భావిస్తున్నాయంటే ధోని క్రేజ్ ఏంటో మనకు అర్థమవుతుంది. 5 ఏళ్ల కిందటే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ధోని 2024 సంవత్సరం తొలి అర్ధ భాగంలో ఎన్నో యాడ్స్ చేశాడు. అయితే ధోని తర్వాత సినిమాలను నిర్మించడం కూడా మొదలుపెట్టాడు. ఇప్పుడు ధోని నటుడిగా మారబోతున్నాడా అనే డౌట్ వస్తుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ ఓ వీడియోని షేర్ చేయగా ఇందులో ధోని నటించబోతున్నాడు. ఓ కొత్త రొమాంటిక్ అవతారంలో కనబడనున్నట్టు అర్థమవుతుంది. వీడియోలో ధోని హార్ట్ సింబల్ బెలూన్ పట్టుకొని కనబడ్డాడు. ఆ వీడియో చూసిన తర్వాత ధోని హీరోగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడా అనే అనుమానాలు అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఇక కరణ్ జోహార్ ఈ వీడియో షేర్ చేయడంతో కరణ్ జోహార్ ధోనిని పరిచయం చేయనున్నాడా అనే అనుమానాలు కొందరిలో కలుగుతున్నాయి.